నమస్తే అండి. ఎలా ఉన్నారండి మీరంతా? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత డైలీ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. కామెంట్స్‌కి రిప్లైస్ ఇవ్వట్లేదని, నాపై బొంగుమూత పెట్టుకోకుండా అర్థం చేసుకొని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పెట్టే కామెంట్స్, మీరు చేసే లైక్సే నాకు మంచి సపోర్ట్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే, నా డే మొత్తం నా రొటీన్ చూపించబోతున్నానండి. మన వీడియోస్ కూలీ నాలీ చేసుకునే చిన్న స్థాయిలో ఉండే వాళ్ళకి మనకొచ్చే ఆదాయంలోనే పెరుగుతున్న ఖర్చులకు ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్ళాలో, సంసారాన్ని ఎలా పొదుపు చేసుకోవాలో ఎంతో కొంత అవగాహన కలుగుతుంది. అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, లోయర్ మిడిల్ క్లాస్ అయినా మన వీడియోస్ అందరూ చూసే విధంగా మంచి మోటివేషన్గా ఉంటాయి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇది నిజమే అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి సంవత్సరం పెరట్లో కాకరపాదులు పెడుతూ ఉంటానండి. నేను పెట్టకపోయినా విత్తనాలు పడి వాటంతట అవి కూడా వస్తుంటాయి. ఇప్పుడు వచ్చిన కాకరపాదు కూడా అలానే వచ్చింది. ఎప్పుడైనా రెండో మూడో కాసాయి అనుకోండి, ఉదయాన్నే జ్యూస్ చేసేస్తూ ఉంటాను. ఒకవేళ అర కేజీ కంటే ఎక్కువ కాసాయి అనుకోండి, అలాంటప్పుడు ఫ్రై చేసేస్తూ ఉంటాను. లేదంటే తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను. ఆ రోజు అయితే ఫ్రై చేశాను. ఈ ఫ్రై కోసం ముందుగా ఓ గుప్పిడి వేరుశెనగ గుళ్ళను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్నాక 50% ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోగా నేను ఇడ్లీ పిండి మిగిలితే ఆ పిండిలో తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా తురుముకున్న కొత్తిమీర తురుము, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసి మా వారిని కాకరకాయ పిండేసి ఇమ్మన్నాను. కాకరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక అందులోంచి రసం వస్తుంది. అదంతా పిండేసుకోవాలి. దీనివల్ల కాకరకాయ మరీ చేదు లేకుండా కాస్త పిల్లలు కూడా తినగలిగేలా ఉంటుంది. ఇలా 50% ఆనియన్ ఫ్రై అయ్యాక రసం పిండేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా 80% ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చూసుకుంటూనే పక్క పొయ్యి మీద టిఫిన్ కోసం బజ్జీ వేద్దామని ఆయిల్ హీట్ చేసి రెడీగా పెట్టాను. 3 రోజులకే సరిపడా ఇడ్లీ పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫస్ట్ రోజు, రెండో రోజు ఇడ్లీ వేస్తాను. మూడో రోజుకి ఇడ్లీకి బాగోదు కాబట్టి ఆ ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి బజ్జీలు వేసేస్తాను. లేదంటే ఓతప్పంలో కూడా వేస్తూ ఉంటాను. ఆ రోజు అయితే బజ్జీ వేసాను. ఉదయం 9 లోపు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అందుకని 8:30 లోపు టిఫిన్ కంప్లీట్ చేసేస్తాను. టిఫిన్తో పాటు వంట కూడా ప్రిపేర్ చేసేస్తాను. మనకి ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది కాబట్టి ప్రతిరోజు ఏ ఒక్క ప్రోడక్ట్స్ తయారు చేస్తూనే ఉండాలి. ఆ రోజు అయితే హెర్బల్ ఆయిల్ తయారు చేసాము. పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి పెరట్లో గోరింటాకు ఉంటే కొన్ని కొమ్మలు కోసి ఆకులు దంచమని అత్తయ్యకి ఇచ్చేసాను. ఈలోగా ఫ్రై కూడా దగ్గర పడింది. ఇలా ఫ్రై దగ్గర పడిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకొని మరో 10 నిమిషాలు ఫ్రై చేసుకొని వేయించుకున్న పల్లీలు వేసుకొని ఫ్రై మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఈ ఫ్రై ఎలా చేస్తానో ఆల్రెడీ ఒకసారి చూపించాను. ఇలా చేసుకున్న ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చేదుగా అస్సలు ఉండదు. వారంలో 2 సార్లు అయినా కాకరకాయ తినాలటండి. కానీ నెలకు ఒకసారి కూడా తినం మనం. నేనైతే ప్రతి వర్షాకాలం కాకరకాయ వండుతానండి. మార్కెట్లో కొని తెచ్చి వండను, కానీ మన పెరట్లో కాసినవి మాత్రం కంపల్సరీ వండుతాను. రెగ్యులర్గా జ్యూస్ కూడా చేస్తూ ఉంటాను. మన కాకరకాయల స్పెషల్ ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ అండి. మనమే స్వయంగా పెరట్లో పండించుకుంటున్నాం కాబట్టి. ఇక నేను వంట చేస్తుంటే అత్తయ్య ఆయిల్కి కావాల్సినవన్నీ రెడీ చేసేసింది. ఈ వారం 5 లీటర్స్ ఆయిల్ అర్జెంటుగా కావాలని ఆర్డర్ వచ్చిందండి. ఆ టైంలో మన దగ్గర 5 లీటర్స్ లేదు. అందుకని ఆ ఆర్డర్ వరకు ఆయిల్ రెడీ చేసాము. ఈ హెర్బల్ ఆయిల్కి మందార పూలు చాలా ఎక్కువ కావాలండి. అవేమో ఊరి నుంచి తేవాలి. అప్పటికప్పుడు ఊరి వెళ్ళి తేవడం కష్టం కాబట్టి పెరట్లో ఉన్న చెట్టువి కోసి ఆయిల్ తయారు చేసాము. ఈ గిన్నెలో ఉన్నది ఉసిరికాయ, మందార మొగ్గల పేస్ట్ అండి. ఈ హెర్బల్ ఆయిల్ కోసం ఏమేమి యూజ్ చేస్తామో ఇక్కడ మీరు చూడొచ్చు. నాటు మందార పూలతో పాటు నాటు మందార మొగ్గలు కూడా వేస్తాము. అలాగే గోరింటాకు, కరివేపాకు, కలబంద, భృంగరాజ్, నాటు గులాబీలు, ఉసిరికాయలు ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని హెర్బల్స్ని కూడా బాటిల్లో వేసి ఆయిల్ పంపేస్తామండి. రీసెంట్గా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి. ఇంటికి రాగానే ఆయిల్ తయారు చేసాము. అది వెంటనే అయిపోయింది. అందుకని మళ్ళీ ఆయిల్ తయారు చేసాము. పొయ్యి మీద పెట్టిన ఆయిల్ని అత్తయ్యని చూడమని, ఈలోగా బంతులు కుట్టేవాళ్ళు వస్తే డోర్ మ్యాట్స్ కుట్టిందామని పాత డోర్ మ్యాట్స్ బయటకు తీసాను. ఈ డోర్ మ్యాట్స్ కుట్టించి 10 సంవత్సరాలు అవుతుందంటే మీరు నమ్ముతారా? ఇవి నేను అద్దింట్లో ఉన్నప్పుడు కుట్టించానండి.
అంటే అప్పుడు మాకు ఈ ఇల్లు లేదనమాట. పాత దుప్పట్లు మడత మంచానికి వేసే క్లాత్ ఉంటే అవే వేసి డోర్ మ్యాట్స్ కుట్టించాను. అయితే అవి కుట్టించి 10 ఇయర్స్ అయిపోవడం వల్ల పైనున్న క్లాత్ అంతా చినిగిపోయి చూడడానికి అసలు బాలేదు. అందుకని ఇంట్లో ఫ్యాంట్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ పైన వేసి కుట్టిందామని కొత్త క్లాత్ కూడా తీసాను. లోపల వేసే క్లాత్ ఎలా ఉన్నా పైన వేసే క్లాత్ మంచిగా ఉందనుకోండి, డోర్ మ్యాట్స్ కూడా నీట్గా కనిపిస్తాయి. 10 సంవత్సరాల క్రితం కుట్టించినప్పుడు కూడా పైన ప్యాంట్ క్లాత్ వేసి కుట్టించానండి. నేను ఎలా కుట్టించుకోవడం చూసి మా వీధిలో కూడా చాలామంది వాళ్ళు కూడా అలా కుట్టించుకున్నారు. ఐడియా అయితే బాగుంది కదండి. ఇంట్లో వాడేసిన చాలా వస్తువుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ బెడ్షీట్లు, టవల్స్, ప్లాస్టిక్ వస్తువులు తిరిగి మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు. టవల్స్, డ్రెస్సుల మీదకి వాడే కాటన్ చున్నీలు అయితే వేడి నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసేసుకొని కర్చీఫ్ సైజులో కట్ చేసుకొని కిచెన్లో నాప్కిన్లో వాడుకోవచ్చు. లేదంటే కిచెన్ క్లీన్ చేయడానికి, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి, మనం ఉండే ఇంటి పరిస్థితిని బట్టి, మన అవసరాలను బట్టి కొత్త వస్తువుల్ని కొనుక్కోవాలి. పక్కింటో లేదో చేశారని, ఎదురింటో లేదో కొన్నారని పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకరితో మనం పోల్చుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ మ్యాట్స్ నేను ఎందుకు అలా కుట్టేస్తానంటే, మా ఇల్లు రేకుల ఇల్లు అండి. పైగా అడుగు బయటకు పెట్టామనుకోండి మొత్తం మట్టే ఉంటుంది. ఇంట్లో అందరం కలిసి 5గురు ఉంటాం. ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు. ఒకరికి చెప్పులు వేసుకొని తిరిగే అలవాటు ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. ఎంత క్లీన్ చేసినా మట్టి ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అందుకే తక్కువ ఖర్చుతో డోర్ మ్యాట్స్ ఎలా కుట్టేస్తానండి. ఈ డోర్ మ్యాట్ కుట్టడానికి 50 రూపాయలు తీసుకున్నారు. 3ంటికి 150 రూపాయలు అయ్యాయి. బయట మార్కెట్లో 150 రూపాయలకి ఇంత మంచి డోర్ మ్యాట్స్ రాకపోవచ్చు. వచ్చినా ఇంత మందంగా, ఇంత స్ట్రాంగ్గా ఉండవు. ఇవి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. మందంగా ఉంటాయి కాబట్టి వేసిన ప్లేస్లోనే కదలకుండా ఉంటాయి. బయట కొనేవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి కాళ్ళు తుడుస్తుంటే కాళ్ళతో పాటు అవి కూడా కదులుతూ ఉంటాయి. పైగా వీటిలాగా సంవత్సరాల తరబడి మన్నిక కూడా ఉండవు. నేనైతే డోర్ మ్యాట్స్ కుట్టించడమే కానీ ఎప్పుడూ కొనలేదండి. ఓకేనండి. మధ్యాహ్నం మా వారు, అత్తయ్య కలిసి తెలిసిన వాళ్ళు చనిపోతే పెద్ద కర్మకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్కి ప్రోడక్ట్స్ పంపించాను. ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్ స్కూల్ టీచర్ అండి. మేడం మా ఊరికి దగ్గరలోనే ఉంటారు. హై ప్రోటీన్ దోస మిక్స్, షాంపూ ఆర్డర్ చేశారు. అందుకని వెళ్ళేటప్పుడు మేడంకి ఇచ్చేయమని మా వారితో పంపించేశాను. పెద్ద కర్మకి మా ఆడపడుచు కూడా వచ్చిందండి. అందరూ కలిసి వెళ్ళారు. మన ప్రోడక్ట్స్ బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, పిల్లలు దూరంగా ఉండే పెద్దవాళ్ళకి, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మన ప్రోడక్ట్స్ జెన్యూన్గా ఉంటాయి, హైజీన్గా కూడా ఉంటాయి. మీరు పప్పు నానబెట్టే రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. హెర్బల్ ఆయిల్, హెర్బల్ షాంపూ న్యాచురల్ పద్ధతిలో తయారు చేస్తామండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గానే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మేము తయారు చేసే ఆయిల్, షాంపూ ఓసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. వీటిలో మేము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడామో, ఎలా వాడుకోవాలో పైన లేబుల్స్ ఉంటాయండి. మీరు అన్నీ చూసుకొని ఫాలో అయిపోవడమే. ఆయిల్ లేబుల్స్ అయిపోయాయి, ఆర్డర్ చేసాము, అవి కూడా వచ్చేసాయి అనుకోండి. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు లేవండి, అందుకే మీకు లేబుల్ లేకుండా చూపిస్తున్నాను. మన దగ్గర ఓల్డ్ స్టాక్ అయితే ఏమి ఉండదండి, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేస్తాము. అలా తయారు చేస్తాం కాబట్టి మన ప్రోడక్ట్స్ దేశాలు దాటి కూడా వెళ్తున్నాయి. ప్రతి ప్రోడక్ట్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయండి. మనం తయారు చేసే ప్రతి ప్రోడక్ట్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో మనం తయారు చేసే ఆయిల్కి అయితే చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. ఆయిల్ అంత మంచిగా వర్కౌట్ అవుతుందని కాల్ చేసి మరీ చెప్తున్నారు. మన కష్టానికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తే చేసే కష్టాన్ని కూడా మర్చిపోతాం. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టే మన బిజినెస్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాపై నమ్మకంతో ఆర్డర్ చేసుకునే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్తో ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకుంటున్నాం. కానీ ఇంకోవైపు వ్యవసాయ పనులు కూడా ఉండడంతో వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఎంత కష్టపడి ఎంత దూరం వచ్చామో. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఉన్నత స్థాయికి రావాలంటే కష్టమే ఆ స్థాయికి తీసుకువెళ్తుంది. కష్టపడే ప్రతి రూపాయి జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వస్తువులు కొని అప్పులు పాలు కాకూడదు, అప్పులు చేయకూడదు. ఉన్నంతలోనే మనకు వచ్చే ఆదాయంలోనే సంసారాన్ని పొదుపు చేసుకుంటూ లేనివి సమకూర్చుకోవాలి, ఉన్నవి సరిపెట్టుకోవాలి. ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పడైపోయింది అనుకోండి, అది పనికిరాదని పక్కన పడేయకూడదు. కొంచెం స్మార్ట్గా ఆలోచించి తిరిగి మళ్ళీ రీయూస్ చేసుకునేలా క్రియేట్ చేసుకోవాలి.
ఎవరైతే ఇలా ఆలోచిస్తారో జీవితంలో వాళ్ళు ఎక్కడున్నా నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటారో. వస్తువు విలువ తెలిసిన వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలిసిన వాళ్ళకి వస్తువు విలువ తెలుస్తుంది. ఈ రెండు తెలిసిన వాళ్ళకి జీవితంలో ఎలా ఎదగాలో తెలుస్తుంది. ఓకేనండి. రీసెంట్గా సిరి వాళ్ళకి స్కూల్లో యూనిఫామ్ ఇచ్చారు. ఉదయం వంట అయిపోయాక పొయ్యి మీద ఆయిల్ చూసుకుంటూ సిరి యూనిఫామ్ కుడదామని యూనిఫామ్ కట్ చేశాను. ఫస్ట్ బాటమ్స్ కుడదామని బాటమ్సే కట్ చేశాను. జూలై 24న సిరి వాళ్ళ స్కూల్లో మెగా పీటీఎం మీటింగ్ అండి. ఆ ప్రోగ్రామ్కి కొత్త యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలని, ఆ టైంకి యూనిఫామ్ కావాలని సిరి ఆర్డర్స్ వేసింది. అందుకని ఫ్రీ టైం లేకపోయినా సిరి కోసం యూనిఫామ్ కట్ చేసి పక్కన పెట్టాను. తర్వాత కాకరకాయ ఫ్రైలో నెయ్యి వేసుకొని మధ్యాహ్నం భోజనం చేసేసాను. కాకరకాయ ఫ్రైలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాకరకాయేనండి. కాకరకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, కానీ తినాలంటే చేదుగా ఉంటుంది. ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తే జీవితంలో బాగుపడతామని అందరికీ తెలుసు, కానీ కష్టపడాలంటే బద్ధకం. తప్పదు అనుకున్న పనులు తప్పక చేస్తాం, మిగిలిన పనులన్నీ పెండింగ్లో పెడతాం. ఇక్కడ నేను కూడా చిన్న ఎగ్జాంపుల్ అండి. రోజు కుళాయి టైంకి వస్తుందని తెలుసు, టైంకి పోద్దని తెలుసు, అయినా సరే భోజనం చేశాక పడదాంలే అనుకున్నాను. ఈలోగా కుళాయి పోయింది. లక్కీగా మంచినీళ్ళు పట్టేశాను, వాడుకోవడానికే పట్టలేదు. ఇవి కూడా పట్టకపోతే మళ్ళీ కుళాయి వచ్చే వరకు చెకభజన చేసుకోవాలి. సంసారంలో ఏది లేకపోయినా కష్టమేనండి, అందులోనూ నీళ్లు లేకపోతే అసలు ఏ పని అవ్వదు. ఇక మధ్యాహ్నం భోజనం అయిపోయాక సిరి యూనిఫామ్ కుట్టాను. సొంత ఇల్లు ఉన్నా, చిన్న జాబ్ ఉన్నా, లేదంటే వ్యాపారం ఉన్నా, ఏదో కొంత బాగున్నాం అనుకోండి, మీకేంటి అని అంటుంటారు. ఇలా అనుకునే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియో ఇంతేనండి. ప్రోడక్ట్స్ ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇవాల్టి నా డైలీ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మనకొచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఎలా ఉండాలో నేను చెప్పిన విషయాలు మీ అందరికీ నచ్చాయని కూడా అనుకుంటున్నాను. నా సంసారాన్ని నేను ఎలా పొదుపు చేసుకుంటానో స్పెషల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక ఇవాల్టి వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.